సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్ సివి రామన్ యంగ్ జూనియర్స్ 2026 అవార్డుల ప్రదానం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఘంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, సినీ నటులు శ్రీకాంత్, శివాజీరాజా పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సుచిర్ ఇండియా ఫౌండేషన్ కాఫీ టేబుల్ బుక్ ను లాంచ్ చేశారు. సుచిర్ ఇండియా ఫౌండేషన్ 33వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించారు. 500కు పైగా పాఠశాలల నుంచి 1,00,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 20 మందికి గోల్డ్ మెడల్స్, 20 మందికి నేషనల్ ర్యాంక్స్, 20 మందికి రాష్ట్ర స్థాయి మెడల్స్, 450 మందికి జిల్లా స్థాయి ర్యాంకులు వచ్చాయని లైన్ కిరణ్ తెలిపారు. ఇక్కడ నేను పిల్లల్ని దయచేసి ఒకటే కోరుతా ఉన్నాను, మీరు అనుకున్న లక్ష్యం అది ఏది మంచి చెడు అని లేదు. మీరు తీసుకున్న డిసిషన్ అది ఏదైనా ఓకే, బట్ ఆ తీసుకున్న లక్ష్యం మాత్రం ఉన్నతంగా ఉండాలి. అందుకే అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు, డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్ అని. ఎయిమింగ్ లో ఈజ్ ఎ సిన్. మీరు ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, నేను ఒక క్రీడాకారుని కావాలనుకుంటే ఏదైతే ఒక పివి సింధు, లేదు ఒక విరాట్ కోహ్లీ, ఒక సచిన్ టెండూల్కర్, లేదు ఒక రాజకీయ నాయకుడు కావాలి, ఒక చంద్రబాబు నాయుడు గారు, లేదు ఇంకొకరు ఇట్లా మీరు ఆ లక్ష్యాల్లో ఉన్నతంగా ఉండాలి. ఆ ఉన్నతంగా ఉండటం కోసం మీరు తల్లిదండ్రులు కూడా ఒకటే నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, అది మనం గుర్తించి దాంట్లో మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఏదైతే మీ ఆలోచనలు, కోరికలు దయచేసి పిల్లల మీద రుద్దవద్దు. పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఎందులో ఉందో దాంట్లో మనం ప్రోత్సహిస్తే వాళ్ళు వండర్ఫుల్ రిజల్ట్స్ సాధిస్తారు. నేను మళ్ళీ మీ అందరికీ ఒకటే అప్పీల్ చేస్తానని, పిల్లలకి, పేరెంట్స్కి, టీచర్స్కి కూడా, మరి మీరు ఏదైతే పిల్లల్ని మోల్డ్ చేస్తూ ఉన్నారో మీరు దాని ప్రకారమే వాళ్ళు ఎదుగుతారు. కాబట్టి అకాడమిక్గా వాళ్ళు ఎంత ఎక్సెల్ చేస్తారో దాంతోపాటు మిగతా అదర్ వాల్యూస్లో కూడా వాళ్ళకి మంచి అవగాహన కల్పించే విధంగా చేయాలని చెప్పని కూడా కోరుకుంటూ, మరి భవిష్యత్తులో మీరందరూ కూడా మీరు కోరుకున్న మీ గోల్ టార్గెట్ రీచ్ కావాలి. ఇంత డిసిప్లిన్గా 33 ఇయర్స్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిచేసేటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే కిరణ్ గారు ఆశయాలు, ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలయ్యేంత వరకు ఆ భగవంతుడు ఆయన చేస్తున్నటువంటి సర్వీస్కి ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా ఒక స్నేహితుడు ఇంత ఉన్నత స్థాయిలో డిసిప్లిన్గా దీన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నన్ను కూడా దీనిలో భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. తన రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి కిరణ్. ఒక గొప్ప వ్యక్తి, చాలా సమాజ సేవ చేసే వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి మాకు పరిచయమైనందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 1,00,000 మందిలో సివి రామన్ గారి జీనియస్ అవార్డ్స్కి వచ్చిన మీరందరూ, అవార్డుని గెలుచుకున్న మీరందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. అది కూడా మర్చిపోవద్దు. మీరందరూ కష్టపడి చదివి ఎంతో పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరికీ మరొక్కసారి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.